హాయ్ యర్స్ నమస్తే. నేను మీ అప్పాజీ. రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిసెంబర్ లోపు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నటువంటి నెట్ఫ్లిక్స్ డిసెంబర్లోపు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చెప్పి ప్రొడ్యూసర్స్కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చిందని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది. అంటే ఆల్రెడీ రాజాసాబ్ విడుదలయ్యి 7-8 మంత్స్ దాటిపోతుంది. ఇంకొక 3-4 మంత్స్లో ఈ సినిమా రాబోతుంది, 'ఫౌజీ' సినిమా. అందువల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజాసాబ్ బాగా డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో 'ఫౌజీ' సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ 'ఫౌజీ' సినిమా డైరెక్ట్ చేసినటువంటి హను రాఘవపూడి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. అంటే అంతకుముందు అతను 'సీతారామం' సినిమాతో చాలా మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అంటే బేసిక్గా అతను చాలా మంచి డైరెక్టర్. ఫస్ట్ సినిమా 'అందాల రాక్షసి' కానీ, 'పడి పడి లేచే మనసు' కానీ, ఇలాగ అతని నుంచి వచ్చిన సినిమాలు ఏవి మరీ ఎక్కువ డిసప్పాయింట్ చేసిన సందర్భాలు లేవు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఇలాగా ఎక్కడో కొంచెం మధ్యలో చిన్న మిస్ఫైర్ అయిందని అనిపించేది. కానీ 'సీతారామం' సినిమాతో ప్రాపర్గా అతను ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దాని తర్వాత అందుకనే అతనికి ఆ సినిమా తర్వాత ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ని డైరెక్ట్ చేసే అవకాశం, అదృష్టం అతన్ని వరించింది. అందుకని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అతను రేయింబవళ్ళు కష్టపడుతున్నాడని మనకు తెలుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ దీనికి మ్యూజిక్ డైరెక్టరు. అలాగే బాలీవుడ్ నుంచి మిథున్ చక్రవర్తి, ఇలా చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అంచనాలు ఉన్నాయి.